స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 22,147 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 504 పాయింట్లు పెరిగి 47,574 క్లోజ్ అయింది. అయితే మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి, కానీ ఇండియా విక్స్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ అనేది ఈ రోజు పెరిగింది. ఇది మనం గమనించాలి. ఎందుకంటే మార్కెట్ లో ఒక రకమైన వాలటాలిటీ అనేది బిల్డప్ అవుతుంది. జియో పొలిటికల్ టెన్షన్ అని ఒక కారణం అయితే యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్లు, దానివల్ల అక్కడ మార్కెట్ లో నెగిటివ్ గా క్లోజ్ అవటం, ఈ రోజు కూడా ఫ్యూచర్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవటం, ఇండియాలో ఎలక్షన్లు రాబోతున్న నేపథ్యంలో మార్కెట్ లో అయితే ఒక రకమైన వాలటాలిటీ అనేది బిల్డప్ అయింది. ఈ రోజు అది స్పష్టంగా కనిపించింది. ఈ రోజు మార్నింగ్ 13.04 ఇండియా విక్స్ ఉంటే అది ఒక స్టేజ్ లో 14.41 దాకా పెరిగింది. అంటే దాదాపు 10% ఈ రోజు వాలటాలిటీ పెరిగింది మార్కెట్. అది ఆప్షన్స్ సెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్, ఈ రోజు ఎంత ప్రీమియమ్స్ పెరిగిపోయినాయి అన్నది. అదే ఆప్షన్స్ బై చేసిన వాళ్ళకైతే అది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది విక్స్ పెరిగింది కాబట్టి ప్రీమియమ్స్ పెరిగి ఉండొచ్చు వాళ్ళకి. బట్ సెల్ చేసిన వాళ్ళకైతే చాలా ప్రీమియమ్స్ పెరిగిపోయి నష్టాలు వచ్చి ఉండొచ్చు. సో ఈ రోజు నిఫ్టీ 50లో 30 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 19 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక టాప్ గెయినర్స్ అంటే నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మారుతి, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉండగా నిఫ్టీ 50లో టాప్ లోజర్స్ గా ఉన్న స్టాక్స్ వచ్చి బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, దివిస్ ల్యాబొరేటరీస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్ఎన్టీ. ఇక కంపెనీలకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేషన్ విషయానికి వస్తే ముందుగా ఐనాక్స్ విండ్ లిమిటెడ్. ఈ ఐనాక్స్ విండ్ అనేది ఐనాక్స్ జిఎఫ్ఎల్ గ్రూప్ లో ఒక పార్ట్. ఈ కంపెనీ బిజినెస్ ఏంటంటే విండ్ టర్బైన్స్ తయారు చేయడం. అంటే ఒక విండ్ ఎనర్జీలో గాలి ద్వారా పవర్ జనరేట్ చేయాలనుకున్నప్పుడు ఆ విండ్ ఆ రెక్కలు తయారు చేయడం, దానికి సంబంధించిన కింద జనరేటర్స్ ఉంటాయి, అటువంటి టర్బైన్స్ ఆ జనరేటర్స్ ని తయారు చేయడం ఈ కంపెనీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్. అంతేకాకుండా ఈ రోటర్ బ్లేడ్స్ తయారు చేయడం, జనరేటర్ స్పేస్ కూడా తయారు చేస్తూ ఉంటుంది ఐనాక్స్ విండ్ లిమిటెడ్. ఇక రెగ్యులర్ గా ఈ కంపెనీ టాటా పవర్, అదాని, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, పీటీసీ ఇండియా, ఆయిల్ ఇండియా ఇలాంటి కంపెనీలకి రెగ్యులర్ గా టర్బైన్స్, దాని యొక్క స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తూ ఉంటది ఐనాక్స్ విండ్. ఇక మన భారతదేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ లో అత్యాధునిక టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉంది ఐనాక్స్ విండ్. ఇక ఈ రోజు ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనే కంపెనీ నుంచి ఒక రిపీట్ ఆర్డర్ గా, అంటే గతంలో ఆల్రెడీ ఆర్డర్ తీసుకుంది ఇదే కంపెనీ నుంచి, మళ్ళీ ఒక రిపీట్ ఆర్డర్ గా 210 మెగావాట్స్ ఆర్డర్ ని సంపాదించింది ఐనాక్స్ విండ్. ఇక ఈ కంపెనీకి సంబంధించి ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే 4th క్వార్టర్ లో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు వాళ్ళ యొక్క వాటాని పెంచుకున్నారు. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఐనాక్స్ విండ్ సంబంధించి ఈ రోజు స్టాక్ 7% పెరిగి, అంటే ఒక టైంలో 578 రూపాయల దాకా కూడా పెరిగి చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 568లో క్లోజ్ అయింది ఐనాక్స్ విండ్ లిమిటెడ్. ఇండస్ టవర్స్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో కలిసి ఒక అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసుకుంది. దేని గురించి అంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ కోసం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో కలిసి పనిచేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందం మీద సంతకాలు చేసుకున్నాయి. ఈ రోజు ఇండస్ టవర్స్ యొక్క షేరు 2% పెరిగి 350 రూపాయల్లో క్లోజ్ అయింది. గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఈ కంపెనీ రెడీమేడ్ గార్మెంట్స్ తయారు చేసే కంపెనీ. బెంగళూరుకి చెందిన ఈ కంపెనీ QIP ద్వారా 600 కోట్ల ఫండ్స్ ని రైజ్ చేయాలని కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. ఇష్యూ ధరని 775 రూపాయలుగా నిర్ణయించింది గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్. ప్రజెంట్ మార్కెట్ లో 807 రూపాయలకి ట్రేడ్ అవుతుంది, కానీ వాళ్ళ యొక్క ఆఫర్ ధర 775 రూపాయలుగా నిర్ణయించింది గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్. ఐటీసీ సంబంధించిన పూర్తి అనుబంధ సంస్థ ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ మరో టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీ బ్లేజ్ క్లాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 100% వాటాని 485 కోట్లకి కొనుగోలు చేసిందని ఐటీసీ అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 1.5% పెరిగి 424 రూపాయల్లో క్లోజ్ అయింది ఐటీసీ. ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్ ఈ కంపెనీ బిజినెస్ ఏంటంటే నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చేస్తుంది. క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి ఈ కంపెనీలో 49.5% వాటా ఉంది. క్యాడిలా ఫార్మాస్యూటికల్ కంపెనీ అయితే ఈ కంపెనీ భారతదేశంలో 200కు పైగానే సిఎన్జి స్టేషన్స్ ని ఆపరేట్ చేస్తుంది. మనం బయట పెట్రోల్ బంకులు లాగానే సిఎన్జి బంకులు కూడా మనం చూస్తూ ఉంటాం. అలా ఈ కంపెనీ ఒక 200 పైగానే బంకుల్ని ఆపరేట్ చేస్తుంది. అంతేకాకుండా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ని సరఫరా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ కి, కమర్షియల్ అప్లికేషన్ కోసం, అలాగే హోటల్స్, డొమెస్టిక్, హౌస్ హోల్డ్ కస్టమర్లకు కూడా గ్యాస్ ని సరఫరా చేసే బిజినెస్ లో ఉంది ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్. ఈ రోజు అనూహ్యంగా ఈ కంపెనీ షేరు 20% పెరిగి 559 రూపాయల్లో క్లోజ్ అయింది ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్.
ఇన్ఫోసిస్ ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ ని ప్రకటించింది. అంటే మార్కెట్ లో ఇన్వెస్టర్ల అంచనాలకి అనుగుణంగా లేక ఈ రోజు మార్కెట్ లో మార్నింగ్ 3% స్టాక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తగ్గడం జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ కవర్ అయ్యి 1412 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంతకీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రెవెన్యూ 1% పెరిగింది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువ రెవెన్యూ రావడం జరిగింది ఇన్ఫోసిస్ కి. అలాగే గ్రాస్ ప్రాఫిట్ విషయానికి వస్తే -3%, ఇక తగ్గింది ఒక 3% గ్రాస్ ప్రాఫిట్. ఇక నెట్ ప్రాఫిట్ మాత్రం బాగానే ఉంది, 30% పెరిగింది. అయితే ఓవరాల్ గా ఇన్ఫోసిస్ ఫ్యూచర్ బిజినెస్ పొటెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిస్టులు అయితే మాత్రం చాలా పాజిటివ్ గానే ఉన్నారు. ఎందుకు అంటే 46 మంది అనలిస్టులు ఈ కంపెనీని ట్రాకింగ్ చేస్తుంటే 32 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తే 7 హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. కేవలం 7 మాత్రమే సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే 46 మంది అనలిస్టులో 39 మంది ఆల్మోస్ట్ పాజిటివ్ గా ఉంటే ఒక 7 మాత్రమే నెగిటివ్ గా ఉన్నారు. సో ఇన్ఫోసిస్ పట్ల అనలిస్టులు ఎక్కువ మంది పాజిటివ్ గానే ఉన్నారు. సో ఈ రోజు ఓవరాల్ గా స్టాక్ 1% కంటే తక్కువే తగ్గి 1412 రూపాయల్లో క్లోజ్ అయింది ఇన్ఫోసిస్. HDFC లైఫ్ ఇన్సూరెన్స్, LIC లాగానే ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. చాలా మంది బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గురించి, కంపెనీ సంబంధించిన మార్జిన్స్ గురించి నెగిటివ్ గా స్పందించని ఈ రోజు ఎక్కువ మంది బ్రోకరేజ్ సంస్థలు రాబోయే రోజుల్లో కంపెనీ యొక్క రెవెన్యూ తగ్గే అవకాశం ఉందని, అలాగే VNB మార్జిన్ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. VNB అంటే వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్, అంటే కొత్త పాలసీల ద్వారా వచ్చే ప్రీమియం, దాంట్లో వచ్చే మార్జిన్ కంపెనీకి తగ్గబోతోంది అనేది బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయం. మోర్గన్ స్టాన్లీ ఏం చెప్తుందంటే గతంలో ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చింది, దాన్ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తుంది. అయితే టార్గెట్ ప్రైస్ మాత్రం గతంలో 780 రూపాయలు ఇస్తే ఇప్పుడు 745 రూపాయలకి తగ్గించింది మోర్గన్ స్టాన్లీ. అంతేకాకుండా ఈ VNB మార్జిన్ అంటే న్యూ బిజినెస్ మార్జిన్ తగ్గే అవకాశం ఉందని క్లియర్ గా కన్ఫర్మ్ చేసి చెప్తుంది మోర్గన్ స్టాన్లీ. అలాగే నోమురా అనే మరే బ్రోకరేజ్ సంస్థ గతంలో 740 రూపాయలు అంటే అక్కడ వరకు పెరగొచ్చు స్టాకు అని చెప్పింది. ఇప్పుడు 680 రూపాయల వరకే పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తుంది నోమురా. ఈ సంస్థ కూడా న్యూ బిజినెస్ మార్జిన్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని చెప్తుంది. మరో బ్రోకరేజ్ సంస్థ HSBC, ఈ సంస్థ కూడా గతంలో 800 రూపాయలు టార్గెట్ రేట్ గా ఇస్తే దాన్ని ఇప్పుడు 750 రూపాయలకి తగ్గించింది. ఈ కంపెనీ కూడా VNB మార్జిన్ తగ్గే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తుంది HSBC. ఈ రోజు స్టాక్ 3% తగ్గి అంటే 581 రూపాయల వరకు కూడా ఇంట్రాడేలో తగ్గి చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 601 రూపాయలో క్లోజ్ అయింది HDFC లైఫ్ ఇన్సూరెన్స్. హిందుస్థాన్ జింక్, ఈ కంపెనీ జింక్ రిలేటెడ్ బిజినెస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ సిల్వర్ ప్రొడక్షన్ లో ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ కంపెనీగా ఉంది. అలాగే జింక్ విషయానికి వస్తే 2nd లార్జెస్ట్ జింక్ రిజర్వ్స్ ఉన్న కంపెనీగా ఉంది హిందుస్థాన్ జింక్. అయితే ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ లో కాస్త నిరుత్సాహపరిచిందని చెప్పాలి. రెవెన్యూ 11% తగ్గింది, నెట్ ప్రాఫిట్ 21% తగ్గినట్టు పోస్ట్ చేసింది హిందుస్థాన్ జింక్. ఈ కంపెనీకి వచ్చే టోటల్ రెవెన్యూలో జింక్ ద్వారా 81% ఆదాయం వస్తుంటే వెండి ద్వారా 14% ఆదాయం వస్తుంది. అలాగే విండ్ ఎనర్జీ అండ్ అదర్ బిజినెసెస్ ద్వారా 5% ఆదాయం వస్తుంది హిందుస్థాన్ జింక్ కి. సో ఈ రిజల్ట్స్ అనేది కాస్త నెగిటివ్ గా ప్రకటించినప్పటికీ ఫ్యూచర్ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025 బిజినెస్ అవుట్లుక్ మాత్రం పాజిటివ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సిల్వర్ అనేది రాను ఇండస్ట్రియల్ అప్లికేషన్ గా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సిల్వర్ రేటు పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీస్ లోను, సోలార్ ప్యానల్స్ లోను, అలాగే చిప్స్ మేకింగ్ లో, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అనేక ఇండస్ట్రియల్ అప్లికేషన్ గా ఉపయోగపడుతుంది సిల్వర్. రానున్న రోజుల్లో సిల్వర్ ప్రొడక్షన్ కూడా పెరిగే అవకాశం ఉందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. అలాగే జింక్ ప్రైసెస్ కూడా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందని ఫైనాన్షియల్ 25 మాత్రం అవుట్లుక్ పాజిటివ్ గా చెప్తున్న నేపథ్యంలో ఎక్కువగా స్టాక్ అయితే డ్రాప్ కాలేదు. ఈ రోజు 2% తగ్గి 398 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ జింక్. ఇక లాస్ట్ కంపెనీ ఎలికాన్ ఇంజనీరింగ్. ఈ కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీ 4th క్వార్టర్లో రిజల్ట్స్ చాలా అద్భుతంగా ప్రకటించింది. రెవెన్యూ ఏకంగా 33% పెరిగింది, నెట్ ప్రాఫిట్ అయితే 53% పెరిగింది. అసలు అబ్నార్మల్ గా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది కంపెనీ. అంతేకాకుండా మార్జిన్ కూడా పెరిగింది కంపెనీకి. గతంతో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ 2% మార్జిన్ కూడా పెరిగింది. ప్రస్తుతం మార్జిన్ 23.99 అంటే ఆల్మోస్ట్ 24% మార్జిన్, అంటే చాలా ఎక్కువ మార్జిన్ కంపెనీ సంపాదిస్తుంది. దాంతో ఈ రోజు స్టాక్ 14% జంప్ అయింది ఎలికాన్ ఇంజనీరింగ్.
అంతేకాకుండా కంపెనీ ఒక 2 పాజిటివ్ న్యూస్ కూడా చెప్పింది. ఒకటి, ప్రతి ఈక్విటీ షేర్ కి ₹2 డివిడెండ్ గా ఇస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. మరొక విషయం ఏంటంటే ₹2 ఫేస్ వాల్యూగా ఉన్న ఈక్విటీ షేర్ ని ₹1 ఫేస్ వాల్యూగా స్ప్లిట్ చేయబోతున్నట్టుగా కంపెనీ ప్రపోజ్ చేస్తుంది. ఇది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు రికార్డ్ డేటో తర్వాత కంపెనీ వెల్లడిస్తుంది. అప్పుడు మనం అప్డేట్ చేద్దాం. ఈ రోజు అయితే చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఎలికాన్ ఇంజనీరింగ్ 14% పెరిగిన తర్వాత ₹1,182 క్లోజ్ అయింది. ఎలికాన్ ఇంజనీరింగ్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.